సత్యవడ్ల మన్నటి కుకింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. టమాటా పచ్చడికి తయారీ విధానం చూద్దాము. కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటా, అలాగే చింతపండు, వెల్లుల్లి రేఖలు. వీటన్నిటిని శుభ్రంగా కడిగేసి కట్ చేసేసేసి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. టమాటాలు 1 పావు కిలో, పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు అనమాట. స్టవ్ వెలిగించి బండి పెట్టి అందులో 1 గరిటె నూనె వేసి అందులోని మనం చిన్నగా కట్ చేసుకున్నాం అన్నమాట పచ్చిమిర్చి. ఆ పచ్చిమిర్చి అలాగే నిలువుగా చీల్చిన 1 ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలుగా కూడా నిలువుగా చీల్చినవి, చిన్న ముక్కలు కాదు. వీటిని కూడా వేసేసిన తర్వాత అందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇందులోని చింతపండు, 4 వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. ఇందులోని కొద్దిగా నీరైతే వేసుకోవాలి. మరీ ఎక్కువేమీ అవసరం లేదు, ఎందుకంటే టమాటాలో కొంచెం నీరు ఎక్కువ ఉంటుంది కదా, కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఒకసారి వీటన్నిటిని కలిపెట్టేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని హైలోనే పెట్టుకోవాలి. హైలోనే పెట్టుకొని మూత పెట్టేసేసి బాగా ఉడకనివ్వాలన్నమాట. ఈ విధంగా అయితే మనకి కొద్దిగా నీరైతే కొద్దిగా తగ్గింది, బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడే ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది 1-2 స్పూన్లు వేసుకోవచ్చు. ఉప్పు ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి బాగా దగ్గరికి రానిచ్చుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మూత పెట్టినా సరే చూసుకోండి, మళ్ళీ అడుగు మాడిపోతుంది. కొద్దిగా దగ్గరికి పడిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించేసుకోండి, అంటే మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే కొద్దిగా నీరు ఉన్నాయి, ఆ నీరుని కూడా మనం పూర్తిగా ఇంకించేయాలన్నమాట. ఇలాగైతే మొత్తం ఇంకిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసి అదే బాండీలో పప్పు గుత్తి పెట్టి తిప్పుకోవచ్చు, లేదు అంటే మనం రోట్లో అయినా నూరుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత సర్వ్ బౌల్ తీసుకొని పక్కన పెట్టేసుకోవడమే. టేస్టీగా ఈజీగా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. అన్నంలోకి, చపాతీలోకి, రొట్టెలోకి చాలా బాగుంటుంది.